దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా జరిగిన బీసీ ధర్నాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 2029 వరకు అధికారంలో ఉండాలని, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీని గద్దెదించుతారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రేవంత్ రెడ్డి మాటలో ఒక స్పష్టమైన సవాల్ ఉంది. 2000 దశకంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గద్దె దించలేకపోయారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ 75 ఏళ్లు దాటిన నాయకులు రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించిన మోదీ దాన్ని పట్టించుకోవట్లేదని అన్నారు. సెప్టెంబర్ 17తో మోదీకి 70 ఏళ్లు నిండుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయని రేవంత్ స్పష్టం చేశారు. అయినా మోదీ అధికారంలో కొనసాగుతున్నారని, ఆయనను ఎదిరించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి మోదీకి ఒక సవాల్ విసిరారు. 2029 ఎన్నికల వరకు మోదీ ప్రధానిగా కొనసాగాలని, ఆ ఎన్నికలో రాహుల్ గాంధీ ఆయనను ఓడిస్తారని ఆయన గ్యారంటీ ఇచ్చారు. మోదీ నాయకత్వంలో బీజేపీ 2029లో పోటీ చేసిన 150 సీట్లకు మించి ఒక్క సీటు కూడా రాదని, ఈ విషయాన్ని బీజేపీ నేతలు తమ డైరీలో రాసుకోవాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయ వ్యూహాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వంపై రేవంత్కున్న నమ్మకాన్ని చూపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సందర్భంగా బీసీల హక్కులపై కాంగ్రెస్ నిబద్ధతను గుర్తు చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సహా అట్టడుగు వర్గాల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని, ఈ విషయంలో తమ పోరాటం ఆగదని అన్నారు. తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ కోరుతూ తాము తీర్మానం పంపితే అది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందని, మోదీ ప్రభుత్వం బీసీ బిల్లును తొక్కిపెడుతుందని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం యాంటీ బీసీ విధానాలను అనుసరిస్తుందని, బీసీలకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ సంకల్పం తీసుకున్నారని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి మోదీని సవాలు చేస్తూ బీసీలను ఆకర్షిస్తూ కాంగ్రెస్ను అట్టడుగు వర్గాల పక్షపాతిగా చూపించే ప్రయత్నం చేశారు. బీసీలు దేశ జనాభాలో గణనీయంగా ఉన్నారు. వారి ఓట్లు రాజకీయంగా కీలకం. రేవంత్ ఈ వేదికగా బీసీలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇది 2029 ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహంలో ఒక ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీని రెచ్చగొట్టేలా ఉన్నాయి. మోదీని 2029 వరకు కొనసాగమని చెప్పడం, ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆయనను ఓడిస్తారనడం ఒక ధీమాగా కనిపిస్తుంది. ఈ సవాలు బీజేపీ నేతలకు, ముఖ్యంగా మోదీ అభిమానులకు ఆలోచనలు పడే అవకాశం ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలను లేవనెత్తడం ద్వారా మోదీ నాయకత్వంపై అంతర్గత చర్చలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఇది బీజేపీలో ఒక చిన్న గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మాటల్లో ఒక రాజకీయ తెలివి కనిపిస్తుంది. ఒకవైపు మోడీని సవాల్ చేస్తూ, మరోవైపు బీసీలను ఆకర్షిస్తూ కాంగ్రెస్ను అట్టడుగు వర్గాల పక్షపాతిగా చూపించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తడం ద్వారా రాష్ట్రంలోనూ తమ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్కు రాజకీయంగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ ఓటర్లను ఆకర్షించడంలో ఈ ధర్నా కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో ఒక కీలక భాగంగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మోదీని నేరుగా సవాలు చేయడం ద్వారా కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బీసీలకు న్యాయం చేయడం ద్వారా ఒక పెద్ద వర్గాన్ని తమ వైపు తిప్పుకునే లక్ష్యంతో ఉన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతాయి? 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ సవాలును నెరవేర్చగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.